అమిత్ షా దెబ్బకి భయపడిపోయింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో. తప్పుడు ప్రచారం చేసినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ తప్పుడు ప్రచారాన్ని కవర్ చేసుకోవడానికి సెంటిమెంట్ రేకెత్తిస్తున్నాడు. భారతీయ జనతా పార్టీకి 400 సీట్లు వస్తే కనుక రిజర్వేషన్స్ రద్దు చేసేస్తారని మళ్ళీ ఉపన్యాసం ఇస్తున్నాడు. అది నేను తెలుసుకోవడానికి, అది నేను ఆపడానికి ప్రయత్నించగా నా మీద కేసు పెట్టారని అబద్ధ ప్రచారం చేస్తున్నాడు. చేసిందేంటి? ముస్లిం రిజర్వేషన్ రద్దు చేసి బీసీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఇస్తాము అంటే దాన్ని మార్పింగ్ చేసి, దాన్ని కట్ చేసి, దాన్ని ఎడిట్ చేసి ముస్లింలకి రిజర్వేషన్ అన్న పదం వదిలేసి బీసీ ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ రద్దు చేస్తానని చెప్పి అమిత్ షా అన్నారని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి దాన్ని ప్రచారంలోకి స్వయంగా తనే తీసుకెళ్ళడం, వాళ్ళ పార్టీ వాళ్ళందరూ తీసుకెళ్ళడం, దేశవ్యాప్తంగా తీసుకెళ్ళడం, దాని మీద కేసులు నమోదవడం, చివరికి అరెస్ట్ పొజిషన్ వచ్చేటప్పుడు తప్పించుకోవడం కోసం అని చెప్పేసి ఆ హ్యాండిలే నాది కాదని చెప్పడం. ఆ విషయం మీద అమిత్ షా ఊరుకోలేదు, వెంటాడారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర సైబర్ క్రైమ్ అంతా కూడా ఉంటుంది కదా. పట్టుకుని ఎవరిదని తేల్చి ఇక్కడ తెలంగాణ పీసీసీ ఆఫీస్ దగ్గరికి వచ్చేటప్పటికి వీళ్ళు తెలివిగా వేరే వాళ్ళని తెలంగాణ పోలీసుల తరపున అరెస్ట్ చేసి చూపించేసి వదిలేశారు. ఇప్పుడు ఇట్లాంటి తప్పుడు చేయాలంటే ఒక భయాన్ని కల్పించగలిగారు, కానీ తప్పుడు వాళ్ళని వదిలిపెట్టకూడదు. ఖచ్చితంగా కఠినంగా వ్యవహరించకపోతే చాలా ప్రమాదం.